హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సండే రోజు స్పెషల్గా రొయ్యల్ని ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పులావ్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఎప్పట్లా కాకుండా ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి. దీనికోసం ఏం చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి టైగర్ రొయ్యలు అండి, పెద్ద రొయ్యలు. అందుకే 2 సగాలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 2 మీడియం సైజు పెద్దుల్లిపాయలని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు మాడకుండా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తబడిన తర్వాత 2 ఇంచుల అల్లము, ఒక చిన్నుల్లిపాయలు రెబ్బలు మొత్తం ఒలుచుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా చెక్క, 4 లవంగాలు కూడా వేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి, సారీ అండి. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇవి మొత్తం వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక పక్కకి తీసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఒక పక్కకు వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కడిగి ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్యలను వేసుకొని ఈ రొయ్యల్లోని నీటి చెమ్మ అనేది పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. కారం వేసుకొని ఈ కారం కొంచెం బాగా నూనెలో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ మసాలా పేస్టు, అది వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఇలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉంటే మనకి ఈ మసాలా మొత్తం పట్టి ఇలాగ కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ చెక్క వరకు పిండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ గ్రేవీ మొత్తం చిక్కబడే వరకు మనం ఇలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకి ఇలాగ వచ్చేస్తుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొయ్యల ఫ్రై. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనకి గ్రేవీ అనేది ఇలా గట్టిపడిపోయింది. ముక్కలు కూడా చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసుకోండి. అలాగే ఒక 2 వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసి వేడివేడిగా రైస్లోకి, పులావ్లోకి ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.